చేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ఆరా తీశారు. మరోవైపు మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆ వివరాలు చూద్దాం. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో జరిగిన తొక్కిసలాట్లో 6 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన అధికారులు బాధితుల్ని చికిత్స కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. తిరుపతి దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దుర్ఘటన విచారకరమని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తిరుపతి తొక్కిసలాట మృతులకు సంతాపం తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాట ఘటన గురించి తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని అటు మంత్రులను, అధికారులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు 3 మంత్రులు, జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులను రుయా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందేలా చూశారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు. బైరాగి పట్టెడ వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. తొక్కిసలాట ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయక కార్యక్రమాల గురించి చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తుల రద్దీ పెరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించారు. సిమ్స్ ఆసుపత్రిలోనూ క్షతగాతులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టిస్తూ ఎవరు తీసుకురాలేదు, అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. తొక్కిసలాట్లో గాయపడి చికిత్స పొందుతున్న వారు కోలుకుంటున్నారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. క్షతగాత్రుల్లో చాలా మంది వేగంగా కోలుకుంటున్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారన్నారు. దుర్ఘటనకి కారణాలేంటి అని నివేదిక కూడా కోరడం జరిగింది. ఆ నివేదిక అనుగుణంగా ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు. ఏదైనప్పటికీ ఈ ప్రభుత్వం ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి వైద్య సేవలు అందించడంలో పూర్తిగా వైద్య సేవలు అందిస్తుంది. అదేవిధంగా మృతి చెందిన కుటుంబాలకు కూడా అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటుంది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన ప్రమాదమా, కుట్ర అనే కోణంలో విచారణ చేస్తున్నామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎవరి వైఫల్యం ఉందనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని చెప్పారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పారు. సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కూడా వాయిస్ రికగ్నిషన్ గానీ, వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయడం గానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేస్తాం. ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు, మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు. టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగిందని కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గాయపడిన వారికి సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 2-3 రోజుల్లో వారు కూడా డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. మృతదేహాలకు సత్వరమే పోస్టుమార్టం నిర్వహించి వారి స్వస్థలాలకు పంపుతున్నామన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.